హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు నేను ఆలు స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు మనం రకరకాలుగా స్నాక్ ఐటెం, టిఫిన్ ఐటెం అయితే చేసుకోవచ్చు. దానికోసం నేను 1 కేజీ ఆలు తీసుకున్న. మంచిగా మురికి లేకుండా కడిగేసుకొని నేను ఫస్ట్ గిన్నెలో ఉడకబెడదాం అనుకున్నా, కానీ కుక్కర్లో వేస్తే 1 విజిల్కే అయిపోతుందని మళ్ళీ గిన్నె నుంచి తీసి కుక్కర్లో వేసి 1 విజిల్ అయితే పెట్టాను. 1 విజిల్కి చూడండి చక్కగా ఉడికిపోయింది. ఉడికి చల్లారిన తర్వాత ఇలా ఆలుగడ్డ పై పొట్టుని తీసేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆలుగడ్డలను ఉడకబెట్టుకునేటప్పుడు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవద్దు. కట్ చేయకుండా అలానే రౌండ్గా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికి కాస్త చల్లారిన తర్వాత తొక్కనైతే తీసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికేటప్పుడు. అప్పుడు ఆలు అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా తొక్క తీసిన తర్వాత ఇప్పుడు ఈ ఆలుని కాస్త ఉప్పు వేసుకోవాలి. ఎవరికి సరిపడేంత వాళ్ళు ఉప్పు వేసుకోవాలి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే పట్టింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను. మీరు కారం ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తము స్మాష్ చేసుకుంటూ మొత్తం అంతా మసాలా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలులోకి కావాల్సినవి పోపు కోసం అన్నమాట. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తురుముకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా. మెంతి కూర, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు ఇలా ఆలుని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఈజీగానే మనం 1 విజిల్ పెడితే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఈజీగా స్మాష్ చేసుకోవచ్చు. నూనె వేడాక ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడు మంచిగా ఇలా చిటపటలు ఆడితేనే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా చిటపటలు ఆడేటప్పుడు మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఈ రెండింటిని స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. స్టవ్ అయితే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మెల్లిగా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట. మనం ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ వేయింపుకోవాలి. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని మరొక పచ్చివాసన పోయేదాకా మరి కొద్దిసేపు వేయింపుకోవాలి మంచిగా. పసుపు తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు.
కానీ వేసుకుంటే మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత మనం ఆలూని స్మాష్ చేసినాం కదా, దాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా పోపు ఈ ఆలు మొత్తం కలిసే విధంగా మెల్లిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ స్టవ్ మీదనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత అంతా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు సరిపోకుండా ఉప్పు కానీ కారం కానీ మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం సండే రోజు చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు స్కూల్కి స్నాక్స్ కానీ ఎర్లీ మార్నింగ్ స్నాక్ కానీ ఇది చాలా స్టఫింగ్ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. నేను మాత్రం ఇవాళ దోశ స్టఫింగ్ మాత్రం చేసి చూపిస్తాను. దోశ వేసుకోవచ్చు స్టఫింగ్కి, ఆలు స్టఫింగ్ చేసుకోవచ్చు, సమోసా వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. దీంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పులుపు కావడం కోసము ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి నిమ్మకాయ ఆలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నాకు దోశ పిండి అయితే రెడీగా ఉంది కాబట్టి నేను దోశ స్టఫింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆ కడాయిని పక్కకు పెట్టేసి దోశ అయితే వేసుకుందాము. నేను దోశ కోసం అయితే దోశ ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ వేడయ్యేలోపు ఒక చిన్న ఆనియన్ తీసుకొని పొట్టు తీసుకొని స్పోర్క్ ఉంటుంది కదా, స్పోర్ కుచ్చుకొని ఆయిల్ వేసుకొని రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అలా ఒక చుక్క ఆనియన్ వేసి మొత్తం రుద్దితే మంచిగా హోటల్లో ఆనియన్ దోశలాగా ఉంటుంది అన్నమాట. ఇలా ప్యాన్ వేడయ్యాక 2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 చుక్కల ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా మనం ప్యాన్కి రుద్దుతూ ఉంటే ఆనియన్ స్మెల్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం రుద్దితే దోశ కూడా నీట్గా వస్తుంది అన్నమాట, అతుక్కోకుండా ఎక్కడ. ఇప్పుడైతే దోశ వేసేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాక నేను దోశ పైన ఆయిల్ కాకుండా గీ అయితే వేసుకున్నాను. అసలు గీ దోశ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ దోశ కాలిన తర్వాత గీ అనేది అప్లై చేసుకోవాలి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మంచి పిల్లలకు పెడితే కూడా చాలా మంచిది. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇడ్లీ కారం అనేది ఉందన్నమాట.
నేను ఆ కారాన్ని కొంచెం దోశ పైన వేసుకుంటున్నా. మీకు స్పైసీ ఎక్కువగా నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఇడ్లీ కారం వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి చేసినప్పుడు కారం వీడియో కూడా పెడతాను. నేనైతే ఇలా కొంచెం కారం పొడి అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ స్పైసీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ కాగానే మన దోశ స్టఫింగ్ ఇంతసేపు ప్రిపేర్ చేసినాం కదా, అది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే. అసలు ఎంత మనం హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నేను దోశ పిండి రెడీగా ఉన్నది కాబట్టి దోశ ఆలు స్టఫింగ్ అయితే చేసినాను. నెక్స్ట్ వీడియో అయితే ఏదో ఒకటైతే చేస్తాను. మొత్తం మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం 15 రోజుల వరకు సరిపోయే విధంగా చక్కగా స్టోరేజ్ ఉంటుంది. మనం చేసేది ఒకటే, ఆ స్టఫింగ్ మొత్తం చల్లగా అయిన తర్వాత ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ తడి లేకుండా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ స్టఫింగ్ తయారు చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు రోజుకొక రకమైన స్నాక్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే డబల్ టిక్ అయితే చేయండి. బాయ్ బాయ్.